హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్లో వచ్చేసి టెట్ అండి 2017లో జరిగినటువంటి టెట్ ప్రీవియస్ పేపర్ చూద్దాం. తెలుగు ఇది వచ్చేసి హెచ్జిటి వాళ్ళకి మాత్రమే, ఓన్లీ తెలుగు సబ్జెక్ట్ కాడికి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, ఈ క్రింది పద్యం చదివి 31 నుంచి 35 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. తనువ దేరవి సొమ్ము తనదు పోషింప, ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగన్, బ్రాహ్మమెవరి సొమ్ము పారిపోవలేక నిల్ప, విశ్వదాభిరామ వినురవేమ అనే పద్యానికి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 31ది, దాచుకోగలం బ్రాహ్మణ మేరి అంటే విడదీసి రాయండి అని అంటే ఏదొస్తుంది ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, దాచుకోగన్ ప్లస్ ప్రాణము ప్లస్ ఎవరి అనేది అర్థం, దానికి ఆన్సర్. 32, ఈ పద్యంలోని మకుటం ఈ పద్యంకి మకుటం ఏమొస్తుంది అంటే విశ్వదాభిరామ వినురవేమ అంటే ఇక్కడనే ఉంది కదా, విశ్వదాభిరామ వినురవేమ అనేది మకుటం వస్తుంది. నెక్స్ట్ 33, ఈ పద్యాన్ని అనుసరించి అంటే ఈ పద్యానికి ఏమొస్తుంది అనుసరించి అని అంటే తనువు మనది కాదు అంటే తనువు మనది కాదు అని అర్థం. 34, పారిపోనివ్వకుండా దీన్నే నిలపలేం అంటున్న కవి ఎవరు అని అంటే ప్రాణం అంటే ప్రాణాన్ని పారిపోనివ్వకుండా దీన్ని నిలపలేమని చెప్తున్నారు. ఈ పద్యం ద్వారా వేమన చెప్పదలుచుకున్నది ఏమిటి? ఏం చెప్పదలుచుకున్నాడంటే తనువు ధనం ప్రాణం మనం కాపాడుకోలేం. ఏమంటున్నాడంటే తనువు ధనం ప్రాణం మనం కాపాడుకోలేం అనేసి చెప్తున్నాడు. నెక్స్ట్, కింది వచనం చదివి 36 నుంచి 40 ప్రశ్నలకు జవాబులు రాయండి. పిల్లలు అర్థం చేసుకోవడానికి వీలుగా తేలికగా ఉండే పుస్తకాలు మాత్రమే బిగ్గరగా చదువుకోవడానికి ఎంచుకోవాలని అనుకోవాల్సిన పని లేదు. మనకు చాలా ఇష్టమైన పుస్తకాలను ఆనందంతో భావ వ్యక్తీకరణంతో చదువుతున్నప్పుడు పిల్లలు వినడానికి ఇష్టపడుతున్నారు. చదువుతున్న విషయం అర్థం కాకపోయినప్పటికీ కనీసం కొంతసేపైనా వింటారు. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లలకు అందులో విషయం ఎక్కువ భాగం అర్థం కాకపోయినప్పటికీ ఏమాత్రం తెలియకపోయినప్పటికీ వినాలని వారు కోరుకుంటారు. అందరికీ తెలిసిందే అంటున్నప్పుడు వారికి అర్థం కాని విషయం చదివినందువల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. ఒకసారి నేను 1వ తరగతి పిల్లలకు పాఠాలు చెబుతున్నప్పుడు వారు అలవాటు పడిన తేలికైన కథలు కాకుండా కొద్దిగా కష్టమైనది బిగ్గరగా చదివి వినిపించే ప్రయత్నం చేశాను. ఏజే చర్చ్ రాసిన ది ఓడిసీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అనే పుస్తకం ఎంచుకున్నాను. నేను చిన్నతనంలో ఈ పుస్తకం అంటే ఇష్టపడేవాడిని, కానీ 1వ తరగతి వారికి చాలా కష్టమని, వారికి అర్థం కాదని చాలామంది టీచర్లు భావిస్తున్నారు. కానీ 1వ తరగతి పిల్లలు చాలా ఇష్టపడతారు. ఆ తర్వాత కూడా ఈ పుస్తకం చదివి వినిపించుకోమని కోరేవారు. జాన్ హోల్డ్. 36, పిల్లలు ఇష్టపడేవి ఏంటివి అంటే అర్థం చేసుకోవడానికి వీలైన పుస్తకాలు. ఏంటిదంటే అర్థం చేసుకోవడానికి వీలైన పుస్తకాలు. 37, ఈ వాక్యంకు ఇష్టమైన పుస్తకం ఏది అని అంటే ఈ వ్యాసకర్తకు ఇష్టమైన పుస్తకం ఏంటంటే ది ఓడిసీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. చాలామంది టీచర్ల భావన ఏముంటుంది, 1వ తరగతి పిల్లలకు ది ఓడిసీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ పుస్తకం అర్థం కావటం చాలా కష్టం అనేసి చెప్తున్నారు. పిల్లలు అంటే అర్థం కాకపోయినప్పటికీ వినడం కోరుకుంటారు. ఈ వ్యాసంలోని విషయం ఏంటంటే పిల్లలకు శ్రవణ శక్తికి గురించి చెప్తున్నది. ఏంటంటే పిల్లలకి గురించి చెప్తున్నారని అర్థం. నెక్స్ట్ 41, కంఠీరవం అనే మాటలకు గల వేర్వేరు అర్థాలు ఏమొస్తుంది అంటే సింహము ఏనుగు పావురం. ఏంటంటే సింహం ఏనుగు పావురం. తెలంగాణ ఉద్యమ పితామహుడుగా పేరుగాంచిన వారు ఎవరు అని అంటే ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్. ఎవరు అంటే ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్. ఎంగిలి పూల బతుకమ్మని ఏ రోజు పేరుస్తారు అని అంటే పెత్తరామస నాడు పేరుస్తారు. ఈయన రచించిన జైలు కథల సంపుటి సుప్రసిద్ధం ఏది అని అంటే పొట్టిపల్లి రామారావు. ఎవరంటే పొట్టపల్లి రామారావు. నెలవారీ నిర్వహించే అదనపు కార్యక్రమాలు ఉండే ప్రణాళిక ఏది అని అంటే వార్షిక ప్రణాళిక. ఏంటంటే వార్షిక ప్రణాళిక. నిరంతర సమగ్ర మూల్యాంకనం ఎక్కడ నిర్వహించబడతాయి అంటే తరగతి లోపల బయట. ఆన్సర్ వచ్చేసి తరగతి లోపల బయట. ఆధునిక బోధన శాస్త్రానుసరించి ఉపాధ్యాయుడు ఈనాడు అని అంటే సహాయకుడు. ఆన్సర్ వచ్చేసి సహాయకుడు. పిల్లలు పరిశీలన శక్తిని చేసేందుకు ఉపయోగించేది ఏంటి అంటే అభ్యసన సామాగ్రి. ఆన్సర్ వచ్చేసి అభ్యసన సామాగ్రి. భాష ఏకలక్షణం గల వస్తువు కాదు అని సంక్లిష్ట దృగ్విషయం అన్నవారు ఎవరు అంటే ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణమూర్తి.
అక్షర చిత్రాలు చదవడం వలన పిల్లల్లో ప్రధానంగా పెంపొందే సామర్థ్యం ఏది అనంటే భాషగణం. ఏదంటే భాషగణం. పొదవేడు నొప్పు లేక రుచి పుట్టగా నేర్చునట్టునయ్యా భాస్కర. ఈ పదానంలోని 4వ గుణం ఏది అంటే జా. ఆన్సర్ వచ్చేసి జా. నెక్స్ట్, నీటి మీద తేలుతున్నది. ఈ వాక్యంలోని అలంకారం అంటే చేకాను ప్రాస అలంకారం. ఆహా, ఆ ప్రాంతం అంతా శోభయామానంగా ఉన్నది. ఈ వాక్యంలోని అవయవం ఏదంటే ఆహా. వయోవృద్ధుడు సమాసానికి విగ్రహవాక్యం ఏంది అంటే వయసు చేత వృద్ధుడు. నింగిలోకి చదురుని చూసి సంతోషించినాడు. ఈ వాక్యంలోని ఉన్న విభక్తి ఏది అంటే షష్ఠి ద్వితీయ విభక్తి. ష్మి అనే సంక్లిష్టాక్షరము ధ్వని క్రమం. కున్ షు ముం ఈ. చలి పెడుతున్నదని అర్రలా కళ్ళకెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు ఈ వాక్యంలో అర్ర అనే మాటకు అర్థం ఏంది అంటే గది. వసుధ అనే పదానికి వ్యుత్పత్తి ఏంది అంటే సుధను కలిగి ఉండేది. సాగు నాటునాడు సాగకపోతే సాలంతా ఆగిపోతుంది అనే సామెతలోని అనుభవానికి మూలం ఏంది అంటే వ్యవసాయం. బంగారం అనే పదానికి ప్రకృతి పదం అంటే బృంగారం.